ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ప్రత్యక్ష గురువులు హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్న విద్యులు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఒక ఆవో గేదో ఈనింది అనుకోండి, ఆ దూడ పుట్టగానే అసలు ఆ మాయ ఆ తల్లి నాకుతుంటేనే దబదబ కళ్ళు తెరుస్తుంది, లేస్తుంది, పొదుగు ఎక్కడుందో వెళ్ళిపోయి పాలు తాగుతుంది. ఎవరు చెప్పారు దానికి అక్కడ పొదుగు ఉందని? ఎవరు చెప్పారు పాలు తాగమని చెప్పేసాను? ఒక పక్షి తను ఆ గుడ్లు పెట్టి పిల్లలు చేసే టైం వచ్చినప్పుడు ఆ చెట్టుకి ఒక గూడు పెడుతుంది. అది అల్లటం ఎట్లా ఉంటుందంటే మామూలుగా వాళ్ళు ఎవరు చేయలేరు, మనుషులు చాలా ఇంజనీరింగ్ ఉంటేనే చేస్తారు. ఎవరు నేర్పారు? అట్లా ఆలోచించినప్పుడు మనకంటే వాటికి జ్ఞానం ఎక్కువ ఉన్నట్టే కదా మరి అనుకున్నప్పుడు, మరి మనుషులు మనమే జ్ఞానవంతులు, మనమే తెలియగలవాడు అని ఎట్లా అనుకుంటాం? మనం పుట్టంగానే మనకి ఏం తెలుసు? ఏడవడం తెలుసు. అంతకన్నా ఇంకేమైనా తెలుసా మనకి? మరి మన తెలివితేటలు ఎక్కడున్నాయి? మనని ఒక తల్లి సాదాలి అంటే శరీరాన్ని ఒక తల్లి ఇస్తుంది, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని ఒక దిశలోకి తీసుకుపోవడానికి గురువు ఉంటాడు. అంటే తల్లి మనకి మొట్టమొదటి గురువు. మనం అనుకుంటున్నాం తెలియగలవాడు అని చెప్పేసి, మనకి ప్రతి స్టేజ్లో కూడా గురువు అవసరమే. మొట్టమొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత ఆచార్యుడు. అంటే ప్రతి స్టేజ్లో కూడా మనకు గురువు అవసరమే ఉంది. ఇట్లా ఈ అవసరం అంటే ప్రతి దాంట్లో కూడా మనం ఎదగటానికి టైం పడుతుంది అని. అట్లా గురువుల్లో 5 రకాల గురువులు ఉంటారు. సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు. దీంట్లో సూచక గురువు అంటే మనం ఇంట్లో నుంచి మనం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాగానే మనం ఒక స్కూల్లో చేరాలి. ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు తన జీతం తీసుకుంటూ మనకి ముందు మనకి కావలసిన జ్ఞానాన్ని, గ్రంథ పరిచయాన్ని చేసేది మొట్టమొదటి ఉపాధ్యాయుడు. ఆయన సూచక గురువు. మనల్ని ప్రపంచాన్ని తీసుకొచ్చేది మొట్టమొదటి ఆయనే. ఆ తర్వాత వాచక గురువు. వాచక గురువు అంటే మనం మఠము అవి స్థాపించారు చూడండి, దాన్ని వాచక గురువు వాళ్ళు. అంటే మనం మామూలుగా ఏంటో పరమాచార్య అంటాం. పరమాచార్య అనకూడదు, వారిని మహాస్వామి అనాలి. పరమాచార్య అంటే ఆ పైన వాళ్ళ గురువులు పరమాచార్యులు ఉంటారు, కానీ వాళ్ళని అప్పుడు మనకి అక్కడున్న పరిస్థితి ఏమిటి అంటే, ఆ మఠంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. దాంట్లో ఆ మహాస్వామి ఉన్న ఆశ్రమంలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి తపస్సు, 2 శ్రద్ధ. ఇప్పుడు తపస్సు అంటే ఒక రకమైన క్రమశిక్షణ. వాళ్ళకి సుఖం అనేది ఉండదు. అంటే తపస్సు చేసే దగ్గర సుఖం ఉండదు. అంటే విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అన్నారు. అంటే వాళ్ళు దూకులు కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటారు. అట్లాగా ఉండటం వల్ల ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, మనం లోపలికి వెళ్ళంగానే ఆ వైబ్రేషన్స్కు సంబంధించిన ఆ ఆశీర్వాదం మన మీద పడుతుంది. అందుకోసం చెప్పేసి మఠాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశాంత వాతావరణం అది మన మీద ఉంటుంది. కాబట్టి అది ఒక గురువు. అంటే మనం అక్కడ వాళ్ళని వాచక గురువు అంటాం. మనం వాళ్ళని మహాస్వామి అనే మనం సంబోధించాలి. ఆ తర్వాత పరమ గురువు. పరమ గురువు అంటే
వాళ్ళకి అగ్ని కార్యాలు ఉండవు. ఓంకారం ఒక్కటే చేసేది, ఓంకారం ఒక్కటే వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు, దాంట్లో రమిస్తూ ఉంటారు. వాళ్ళని పరమ గురువులు అంటారు. వాళ్ళు మన ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం ఆరా అంటాం చూడండి, వాళ్ళ ఆరా కొన్ని మైళ్ళ వరకు ఉంటుంది. మనకు కూడా ఆరా ఉంటుంది, కానీ పక్కనే ఉండొచ్చు. కానీ వాళ్ళు ఓంకారమే, వాళ్ళకి అగ్ని కార్యాలు ఉండవు, ఇంకే కార్యక్రమాలు ఉండవు. కాబట్టి ఓంకారాలను దానిలోనే రమిస్తుంటారు. కాబట్టి వారి స్థాయి అంత ఉన్నతంగా ఉంటుంది. ఆ తర్వాత బోధక గురువు. బోధక గురువు అంటే మంత్రం ఉపదేశించేవాళ్ళు, మంత్రం ఉపదేశించేవాళ్ళు. మంత్రము మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే ఆ మంత్రం మనకు ఉపదేశిస్తే ఆ మంత్రం మనం జపించేసి దానికి సంబంధించిన ఆశీర్వాదం బలం పొందాలండి. అయితే అందరూ మంత్రం ఉపదేశించడానికి అర్హులు కారు. ఆ మంత్రం ఉపదేశించాలంటే చాలా నియమాలు ఉంటాయి. కొన్ని లక్షలు, ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి. ఆ తర్వాత తర్పణాలు విడవాలి. ఆ తర్వాత యజ్ఞం చేయాలి. ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం పెట్టాలి. అన్ని రేషియోలు ఉన్నాయి. అట్లా ఆ నిష్పత్తి ప్రకారం అవన్నీ చేస్తేనే ఆయనకు అర్హత వస్తుంది. ఆయన అర్హత వచ్చే వరకు ఆయన శరీరంలో ఒక రకమైన బలమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మనకి ప్రసరిస్తుంటుంది. వాళ్ళని బోధక గురువు అంటాం. ఆ తర్వాత నిషిద్ధ గురువు. నిషిద్ధ గురువు అంటే ఏదైనా ఒక కార్యక్రమం మనకి ఏమనిపిస్తుందంటే మనకు ఫలితం కావాలి, ఒక పని అయిపోవాలి, రేపు పొద్దున అయిపోవాలి అంటాం. అన్నప్పుడు ఆ నిషేధించిన ఆ మంత్రాలని వాటిని అర్ధరాత్రి చేయటం, లేకపోతే ఉత్తర క్షణంలోనే దాని ఫలితం రావాలి అని ఆ చేసే మంత్రాలు ఉంటాయి, ఆ గురువులు ఉంటారే, వాళ్ళని నిషిద్ధ గురువు అంటారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు, అవి మనం నేర్చుకోకూడదు. ఇంకో గురువులు ఉంటారు, అంటే మన లెవెల్లో గురువు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఒక ఆయనకి మందు కొట్టాలనిపించింది, వ్యసనం కదా, అట్లా వెళ్ళిపోయి ఇంకో ఫ్రెండ్ కలుస్తాడు, అది గురువు అయిపోతాడు. అట్లా అయిపోయిన తర్వాత ఒకరోజు పొద్దున్నే పేపర్ చూస్తాడు. పేపర్ చూసే వరకు ఆ పేపర్లో ఏముంటుందంటే, ఇట్లా రోజు మందు కొడితే క్యాన్సర్ వస్తుందట అని భయపడతాడు. ఈ పేపర్ పట్టుకొని గురువుగారి దగ్గరికి పోతాడు. ఇగో గురువుగారు చూసారా, ఏం కొంప ఉనిగిపోయింది, మనం ఇట్లా తాగితే క్యాన్సర్ వస్తుందట అని చెప్పేసి. అప్పుడు గురువుగారు ఏమన్నాడు తెలుసా, నువ్వు పేపర్ చూడకయ్యారా అప్పటి నుంచి అన్నాడు. మందు మానేయాలే అంటే అట్లాంటి గురువులు అక్కర్లేదు మనకి. ఇట్లా ఈ గురువులు ఇవన్నీ ఇన్ని రకాల గురువులు మనల్ని అభివృద్ధి చేయించడానికి ఇవి ఇంతమంది గురువులు. అయితే ఎందుకు గురువులు అంటే, మనం 100 సంవత్సరాలు మన ఆయుష్ అనుకోండి, 50 సంవత్సరాలు నిద్రకు పోతుంది, దాంట్లో పోతే 50, దాంట్లో బాలుడు 12 ఏళ్ళు, ఆ తర్వాత చివరిలో 10-12 ఏళ్ళు మన మనసు దేనికి సహకరించదు, శరీరం సహకరించదు. అయిపోయిన తర్వాత ఉండేది ఎన్నాడు మనకి 20 ఏళ్ళు, ఏది 100 ఏళ్ళు మన ఆయుర్దాయం. అయితే ఈ 20 ఏళ్లలో మనం సాధించవలసింది ఏమిటి అంటే, మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మానవ జీవితం దుర్భరం అన్నారు మన వాళ్ళు. ఎట్లాగో దాంతోపాటుగా బుద్భుతప్రాయం అంటే అట్లా నీటి బుడక లాంటిది. బుద్భుతప్రాయం ఎవరిది? నాది కాదు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఎవరికి వాళ్ళు నాది కాదు అనుకుంటారు, కానీ అది అందరికీ బుద్భుతప్రాయమే. అయితే ఈ సమయంలో, ఈ తక్కువ సమయంలో మనకి శరీరంలో ఉన్న ఈ ఎముకలు, రక్తము, మాంసం అనేది అందరికీ అంతే ఉంటుంది. కానీ మన లోపల ఒక దివ్యశక్తి ఉంది. ఆ దివ్యశక్తిని దాన్ని బయటకు తీసుకొచ్చేసి ఆ దివ్యశక్తితోటి మనం మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే అవకాశం మానవ జన్మకు ఒక్కటే ఉంది. ఇది మానవ జన్మ యొక్క గొప్పతనం. అందుకని మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఈ గురువులందరూ మన జీవితాన్ని, మన జన్మని సార్థకం చేసుకోవడం కోసమని, ఇప్పుడు ఇందాక ప్రసాద్ బాబు గారు చెప్పినట్లుగా వీళ్ళందరూ మనకి వేదాలని, పురాణాలని ఇవన్నీ అందించేశారు. అయితే మరి వ్యాసుడి కంటే ముందు కూడా ఉంది కదా, ఆయన ముందు కృతయుగం, త్రేతాయుగాలు కూడా ఉన్నాయి కదా. కృతయుగంలో ఆయన దక్షిణామూర్తి,
సదాశివ సమారంభం. అయితే ఆయన ఏంటి మౌనంగా కూర్చొనే శిష్యులకి బోధ చేశారు. అంటే మౌనంగా కూడా చేయొచ్చు, అట్లా చేశారు. ఆ తర్వాత వచ్చింది తర్వాత యుగంలో ఏం చేశారు, మనకి ప్రకృతిలో ఉన్న 24 లక్షణాల నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇట్లా ఇది కాదు, ఇది దీంతో సరిపోదని చెప్పేసి ఇందాక వారు చెప్పినట్లుగా వ్యాసుల వారు అవన్నీ అందించారు. ఏది పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ అందించారు. మరి అవన్నీ మనం చదువుకోగలమా, వినగలమా, ఆచరించగలమా, జీర్ణించుకోగలమా? అవన్నీ చేయలేము. అది కాకుండా కూడా భాగవతంలో ఇంకో పద్యం చెప్పారు. ఏమిటట, కలియుగం వచ్చేసిన తర్వాత మనుషులు ఎట్లా ఉంటారంటే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరాగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున యయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటింపొడమున్ ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగం వచ్చేట అలసులుట అంటే సోమర్తనం. సరే సోమర్తనం ఉంది కదా, కాస్త ఎప్పుడన్నా సోమర్తనం లేనప్పుడల్లా పని చేస్తాడు అనుకుంటే మందబుద్ధియుతులు, వాళ్ళకి బుద్ధి తక్కువ. సరే పోనీ ఎప్పుడన్నా బుద్ధి ఉన్నప్పుడన్నా పని చేస్తారేమో అంటే అల్పతరాయువులు, ఆయుష్ చాలా తక్కువ కలియుగంకి వచ్చేసే వరకు. అది కూడా సరే అప్పుడు కూడా చేస్తారేమో అనుకుంటే ఉగ్రరాగ సంకలితులు, అంటే మందులేని జబ్బులు ఉన్నాయన్నమాట. మనకు మందులేని జబ్బులు వచ్చేసేస్తారనమాట. ఇట్లా వీటన్నిటి మందభాగ్యులు, కొన్ని అదృష్టంలో పని చేస్తుంటే అది కూడా పని చేయదు. సుకర్మములెవ్వియు చేయజాలరు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవి చేయలేరు. కాబట్టి వీళ్ళకి ఉన్న తక్కువ సమయంలోనే వీళ్ళకి జ్ఞానము మోక్షము ప్రసాదించడం కోసం అని చెప్పేసి వచ్చిన మన మహర్షులు, ఆ తర్వాత వ్యాసులు, వీళ్ళందరూ వచ్చేసి మనకి కావలసినవన్నీ సమకూర్చారు. అయితే ఒక సమయం వచ్చేసేవరకు ఏమైందంటే అసలు వేదాన్ని ఆచరించడం మానేశారు. అసలు వేదం అక్కర్లేదు, నువ్వు పుట్టంగానే బారసాలు చేయాలా అక్కర్లేదు, వ్రతం చేయాలా అక్కర్లేదు, స్నానం చేసినప్పుడు మంత్రం కావాలా అక్కర్లేదు. అంటే అవన్నీ కూడా వేదానికి వ్యతిరేకంగా పరిస్థితులు వచ్చేసాయి. ఈ పరిస్థితుల్లో ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు. ఆదిశంకరాచార్యులు వారి గురించి వచ్చేటప్పుడు వారి గురించి శ్లోకం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి అంటే వేదాలు, స్మృతి ఋషులు వాటిని స్మృతించి మళ్ళీ చెప్పినవి, పురాణాలు. ఆ తర్వాత కరుణాలయం, ఆయన మన మీద కరుణ చూపించడానికి వచ్చేసాడు. ఆ తర్వాత కరుణామూర్తి, ఈ జగత్తుకి శుభాన్ని ప్రసాదించే ఆ శ్రీ శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వేదవ్యాసులు మనకి ఏం చెప్పారో అవే చెప్పారు తప్ప కొత్తగా ఏం చెప్పలేదు. వేదంలో ఉన్నదాన్నే మనం పాటించాలి, వేదంలో ఉన్నదాన్ని ఆధారం చేసుకోవాలి. వేదం అనేది మనకి ప్రామాణికం. ఈ ప్రామాణికమైన దాన్ని శంకరాచార్యులు వారు ఆ వేద ప్రమాణాన్ని, వేదాన్ని నిలబెట్టే మార్గాన్ని ఆయన మొత్తం కాలినడకన దేశమంతా తిరిగి ఆయన వాదించడం అంటే వేదంలో ఉన్నదాన్ని వాదించి గెలిచాడు. గెలవడం అంటే ఏంటంటే అవతలి వాళ్ళు ఈ వేదం ప్రకారం కాకుండా మేము ఇది చెయ్యగలము అని చెప్పలేము అనే పరిస్థితికి తీసుకొచ్చి ఆయన మొత్తం భారతదేశం అంతా కూడా తిరిగాడు. ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఒక సంస్థ లేదు, అనుచరులు లేరు, వాహనాలు లేవు, కాలినడకన దేశం అంతా నడిచారు. మరి దేశం అంతా నడిచినప్పుడు ఆయన జగద్గురు ఎట్లా అయ్యాడు అంటే
దేశమంతా తిరిగినా కూడా ఆయనని తలుచుకొని వేరే ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళైనా సరే ఈ శ్రీ శంకర అని చెప్పేసి ఆయన్ని తలుచుకుంటే చాలు, వాళ్ళని తరింపజేస్తాడు. అందుకని ఆయన జగద్గురువు అయ్యాడు. అట్లా మొత్తం దేశం తిరిగేసి ఆ దేశంలో మన భారతదేశంలో 4 దిక్కుల 4 పీఠాలను ఏర్పరిచాడు. ఒకటి శృంగేరి శారదా పీఠం దక్షిణాన, ద్వారకా శారదా పీఠం పడమర, అదేమో సామవేదం, ఇదేమో యజుర్వేదం. గోవర్ధన పీఠం తూర్పు, అక్కడ ఋగ్వేదం. జ్యోతిర్మయ పీఠం అది ఉత్తరంలో, అది అధర్వేదంది. సరే, ఇవన్నీ మఠాలు ఏర్పరిచింది ఎందుకంటే దేశం మొత్తం కూడా వేదాన్నే అనుసరించాలి అనే వేదాలని మళ్ళీ నిలబెట్టారు శంకరాచార్యులు వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తూ ఉన్నది మనకి. అంటే కొన్ని వేల సంవత్సరాలు కానీ ఇంకొకటి కానీ ఇది ఇట్లా ముందు కూడా నడుస్తూనే ఉంటుంది ఇట్లాగా. అటువంటి స్థిరమైన సంస్థలను నిలబెట్టేసి మన సంస్కృతిని నిలబెట్టారు శంకరాచార్యులు వారు. అయితే శంకరాచార్యులు వారు ఎవరిని కాదనలేదు. అంటే ఇది శైవులు, ఇది వైష్ణవులు, ఇట్లా వేరు అని అనలేదు. వారు అందరికి సంబంధించినవి వాటి మీద స్తోత్రాలు రాశారు. ఆ తర్వాత వారి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ అందించారు. ఇప్పుడు ఒక పై స్థాయిలో ఉన్నారనుకోండి, వాళ్ళు అనుసరించడానికి భజగోవిందం కాదు, ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఇట్లా అంటే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ మూడింటిని వాళ్ళు అనుసరించవచ్చు, ఆచరించవచ్చు. లేదండి మాకు ఆ స్థాయి లేదు అంటే ఆ సౌందర్యలహరి స్తోత్రము అది కూడా మా చేత కాదు, శివానంద లహరి ఇట్లా కాదు, దక్షిణామూర్తి ఇట్లా లేదండి మాకు ఆ స్థాయి కూడా లేదు అంటే అందరికీ ఆమోదయోగ్యమైంది, చాలా తేలికైంది. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఇది ఇచ్చేసారు. ఇంకా అంతకి చేత కాదు, ఓం శ్రీ శంకరాయ నమః అని చెప్పేసి అనమన్నారు. అట్లా శంకరాచార్యులు వారు మనకి ఇవన్నీ బోధించేసి మన జీవితాన్ని, మన మానవ జన్మని ధన్యం చేసుకోమని చెప్పేసి ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినతో పాటు అక్కడ అన్నిటికి కూడా, వేదాలకు కూడా, ఇంకోటి అన్నిటికి కూడా మనకి ఏంటంటే నేను అనే అహంకారం ఉన్ననాళ్ళు మనం ఏం చేయలేము అని చెప్తారు కదా. నేను నాది అని వదులుకుంటేనే మనకు మోక్షం వస్తుంది. ఇప్పుడు నేను అనేది వదులుకోవాలంటే ఎట్లా అంటే రామకృష్ణ వారు తరచుగా ఒక సామెత చెప్తూ ఉంటారు. ఉప్పు ఒక బొమ్మ ఆకారంలో ఉందిట. ఆ ఉప్పు బొమ్మ ఏం చేసిందంటే సముద్రంలో దిగింది. ఎందుకు దిగింది? లోతు తెలుసుకోవడానికి దిగింది. అట్లా వెళ్ళి లోతు తెలుసుకుంది. ఈ లోపు ఏమైంది? కరిగిపోయింది, ఉప్పు కదా. అప్పుడు ఏమన్నదటంటే నేను సముద్రం లోతు చూశాను చెప్పడానికి నేను లేను. అట్లా అంటే మనకి ఎప్పుడైతే పరిణితి చెంది భగవంతుణ్ణి కలుస్తామో, భగవంతుణ్ణి తెలుసుకుంటామో అప్పుడు నేను అనేది ఉండదు అని చెప్పడానికి అట్లా అది చెప్తారు. ఇట్లా ఈ అవకాశం ఇచ్చి ఈ 4 ముక్కలు నాతో చెప్పే అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ ఓపికగా విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. శుభం.